गांधर्विका गिरी जय श्री श्री। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ओके, श्री श्री राधा माधव अष्ट सखी वृंद श्री श्री पंचतत्व विष्णुदेव की श्री ठाकुर हरिदास की जय। ओके, సో చదవండి వాళ్ళ శ్లోకం. మరి హరే కృష్ణ. మాతాజీ డిస్ప్లే కింద పెట్టండి 48. हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम। దండవత్ దండవత్ हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్. 48 చదివేనా ప్రభుజీ? చదవండి. हरि बोल प्रभुजी। हे ना साधु मुके या बेसुनिए का नामा, वैष्णव बलिया तारे करीबा ప్రణామా. ఏ సాధువు నోటి నుండి ఒక్కసారి పవిత్ర నామాన్ని విన్నా నేను అతడిని వైష్ణవుడు అని పిలిచి అతడిని నమస్కరిస్తున్నాను. హరిబోల్ ప్రభుజీ. నెక్స్ట్. वैष्णव से जगत गुरु जगत तेरे बंधु, वैष्णव सकल जीने सदा कृष्ण సింధు. వైష్ణవుడు యావత్ ప్రపంచానికి గురువు, ఆయన ప్రపంచానికి స్నేహితుడు. వైష్ణవుడు ఎల్లప్పుడూ జీవులందరి పట్ల కరుణా సముద్రంలా ఉంటాడు. హరిబోల్ ప్రభుజీ. నెక్స్ట్. ప్రభుజీ అది ఇంగ్లీష్ లో ఉంది ప్రభుజీ. ఎవరైనా ఇంగ్లీష్ లో చదువుతారా? हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। దండవత్. ये है ना वैष्णव निंदा ये जन करे नरके, पादी बेसे జన్మ జన్మాంతరే. అటువంటి వైష్ణవుని దూషించేవాడు జన్మ జన్మాంతరాలలో నరక ప్రాయస్థితిని పడిపోతాడు. హరే కృష్ణ ప్రభుజీ. वैष्णव निंदा जाना करे नरके पडिबे से जन्म जन्म स्थान रे. ఓకే, చదవండి. అనువాదం ఇంకొకసారి చదవండి. అటువంటి వైష్ణవుని దూషించేవాడు జన్మ జన్మాంతరాలలో నరక ప్రాయస్థితికి పడిపోతాడు. నెక్స్ట్. భక్తి లాభి బరే చదవండి. భక్తి లాభి బరే ఆరా నాహి కా ఉపాయ, భక్తి లాభే సర్వ జీవ వైష్ణవ కృప. భక్తిని పొందడానికి వేరే మార్గం లేదు. ప్రతి జీవుడు వైష్ణవుని దయ వలనే భక్తిని పొందాలి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే మన భక్తి జీవనంలో ప్రారంభం నుంచి అంతిమ స్థాయి వరకు, అంతిమ అడుగు వేసే వరకు వైష్ణవుల కృప కావాలి. అంటే మనకి ఎలాగ జీవించాలంటే ఆమ్లజనకం కావాలి, ఆక్సిజన్ కావాలి, భోజనం కావాలి, మంచినీళ్ళు కావాలి. అదేవిధంగా మనం జీవించే వరకు మనం భక్తి జీవితంలో ప్రగతి చూడాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనము వైష్ణవుల కృప, గురు సాధు వైష్ణవుల కృపతోనే ముందుకు సాగగలుగుతాము. అందుకనే ప్రభుపాదులు వారు కేవలం నన్ను ఆరాధిస్తే చాలదు, గురు పరంపరలో వచ్చే గొప్ప శ్రేష్ఠ ప్రముఖ వైష్ణవ ఆచార్యులందరినీ ఆరాధించాలి అని చెప్పి ఇస్కాన్లో ఎక్కడ ప్రతిష్ఠ చేసినా ఈ గురు పరంపర అనే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, శ్రీల సచ్చిదానంద భక్తి వినోద్ స్వామి అండ్
శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, అలాగ గురు పరంపరలో వచ్చే వాళ్ళందరినీ దైవ గ్రహంలో పెట్టి వాళ్ళని కూడా రోజు గుర్తు చేసుకోవాలి మనం. గురు పరంపర, వైష్ణవులు, ఆచార్యులు వాళ్ళే మన నిజమైన శ్రేయోభిలాషులు, హితైషులు. వాళ్ళ కృప వల్లే మనం ఏదో ఒక అడుగో అర అడుగో ముందుకి భక్తి జీవనంలో ముందుకు వేయగలుగుతాం. వాళ్ళే మన దారిదీపం, వాళ్ళే మన ఆశ్రయం, వాళ్ళే మన ప్రోత్సాహంకి కారకులు అవుతారు. సో మనం ఇక్కడ ఠాకూర్ హరిదాస్ హెచ్చరిక ఇస్తున్నారు. కేవలం ఆచార్యులు గౌరవించి మిగిలిన వాళ్ళందరినీ నిర్లక్షించడం అది కూడా తప్పు అవుతుంది. ఆచార్యులు చెప్పే మాట ఏంటంటే వైష్ణవులందరూ సరి సమానమే, అందరినీ ఆరాధించాలి, అందరినీ గౌరవించాలి, అందరికీ అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విధంగా సేవ చేయాలి అని ఠాకూర్ హరిదాస్ అంటున్నారు. ఇది వైష్ణవ కల్చర్ అంటాం, సంస్కృతి. నేను నాది అనే స్వార్థంతో మునిగిపోయిన ప్రపంచంలో ఇది ఒక కొత్త ఆలోచన, ఒక చల్లటి గాలిలాగా వస్తుంది ఈ ఆలోచన, ఈ కల్చర్, ఈ సంస్కారం అనేది. ఇట్స్ లైక్ అ ఫ్రెష్ న్యూ అప్రోచ్ టు లైఫ్. కొత్తగా మన జీవితాన్నే ఒక నూతన శైలిలో చూడడం ఇదన్నమాట ఠాకూర్ హరిదాస్ చెప్తున్నారు. కేవలం నామం దొరికింది, జపం చేస్తాను, అది మంచిదే, కానీ ఇది కూడా నేర్చుకోవాలి. ఎవరి మూలకంగా మనకి దివ్యనామం మన చేతికి వచ్చింది, ఎవరు కృప కరుణ పరిశ్రమం వల్ల ఈ దివ్యనామం మన చేతికి అందించబడింది అని మనం ఆలోచించాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. అందరూ గ్రహించుకోవాలి. ఠాకూర్ హరిదాసు భగవంతుడి దివ్యనామం ఏ విధంగా జపం చేయాలి అని, స్తుతించాలి అనేది ఇది ఒక చాలా పునాది అన్నమాట. ఇటువంటి మౌల్యాలు, దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ గ్రోత్. మనం ప్రేమ భక్తి వెళ్ళిపోతాము అది ఇది అనుకోవడం తప్పు. మొట్టమొదటిగా వైష్ణవుల కృపా కటాక్షానికి పాత్రులు అవ్వాలి, అర్హత పెంచుకోవాలి వాళ్ళ సేవ చేయడం మూలకంగా. యూ కెనాట్ బైపాస్. అంటే ఇది ఒక ఎంత కట్టునిట్టమైనటువంటి అంశం అంటే, ఇది వదిలేసి, ఇది మర్చిపోయి, ఇది నిర్లక్షించి మనం ముందుకు సాగగలుగుతాం అనుకోవడం తప్పవుతుంది. అర్థమైందా? వైష్ణవులు పరస్పరంగా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఆరాధించుకోవాలి, సేవలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. హరిదాస్ ఠాకూర్ అంటారు, నామ మహిమ గ్రహించుకోవాలంటే వైష్ణవుడి సేవ చేసి తీరాలి. వైష్ణవ గురు ఆచార్యులు సేవ చేసే తీరాలి. భగవంతుడి నామం యొక్క మహిమ మనం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు శ్రీరామచంద్రుడు నేర్పిస్తాడు. చిన్న స్క్విరిల్ మట్టి వేస్తుంది, హనుమంతుడు పెద్ద పెద్ద బండలు వేస్తాడు ఆ సేతు కట్టడానికి. భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆ స్క్విరిల్ని గౌరవిస్తాడు. వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని కూడా గౌరవిస్తాడు. హనుమంతుడు చెప్తాడు, నీ దృష్టిలో ఇది ఒక చిన్న స్క్విరిల్ అయి ఉండొచ్చు, కానీ దానికి ఎంత సామర్థ్యం ఉందో, శక్తి ఉందో దాని ప్రకారం అది సేవ చేస్తుంది. నీకెంత శక్తి ఉందో నీ ప్రకారం నువ్వు సేవ చేస్తున్నావు. తేడా ఏముంది అని అడుగుతాడు. ఏం తేడా ఉంది అని. అలాగనమాట. వీళ్ళు గురువులు కాదు, వీళ్ళని ఎలాగైనా మనం చూసుకున్నా చూసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటాం కొన్నిసార్లు. నో, ఈ కల్చర్ వేరే రకమైన కల్చర్. భగవంతుడి పేరు పలికేడా మనం వి షుడ్ బి వెరీ హ్యాపీ. భక్తుడు అవుతాడు. ఈ రోజు రేపు శుద్ధ భక్తుడు అయిపోతాడు. అందరి దగ్గర తల ఉంచుకుని నేర్చుకుని వినాలి. అలాగంటే గురు పరంపరలో ఆ పరంపర
పరంపర కన్క్లూషన్స్ అంటే కన్క్లూషన్స్ ఎవరు వివరిస్తారో అది వాళ్ళ దగ్గర మనం వినాలి. వాళ్ళదే ఏదో పరంపర చేసుకుని ఇప్పుడు ఎవరో వృందావనంలో చాలా ఫేమస్ అయ్యారు. వాళ్ళకి నాకు ఐ డోంట్ నో దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్, బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ మంత్ర. కృష్ణుడి పేరే పలకరు, అసలు రాధా రాధా అనే పలుకుతారు. మనది ఆ పరంపర కాదు. వి కమ్ ఫ్రమ్ ఎ గౌడీ వైష్ణవ పరంపర స్టార్టెడ్ బై లార్డ్ చైతన్య. చైతన్య మహాప్రభుడు ప్రారంభించినటువంటి పరంపరలో మనం వస్తాం. కాబట్టి మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం. హరిదాస్ ఠాకూర్ హరే కృష్ణ మంత్రం జపం చేశారు. చైతన్య మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ వాళ్ళందరూ హరే కృష్ణ మంత్రం జపం చేశారు. కాబట్టి మనం ధైర్యంగా, కొన్నిసార్లు నా దగ్గరికి జనాలు వస్తారు. ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయారు ఆయన. వేలాది వేల సంఖ్యల్లో భక్తులు వస్తారని చూడటానికి. చెప్తాను, కొన్నిసార్లు సంఖ్య చూసి మనం పక్షం మారిపోవడం ఎంత కరెక్ట్ అని మనం ఆలోచించాలి. శాస్త్ర ఆధారంగా చూస్తే చైతన్య హరే కృష్ణ మంత్రం స్తుతించారు, హరిదాస్ ఠాకూర్ హరి దగ్గర కృష్ణ మంత్రం స్తుతించారు, మన ఆచార్యులందరూ హరే కృష్ణ మంత్రం జపం చేశారు. ఇంకేంటి అనుమానం? అనుమానానికి అవకాశమే లేదు. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ చదువుతారా? వైష్ణవా దేహితే చదివేనా ప్రభుజీ? చదవండి మాతాజీ. చేయండి అమ్మా. వైష్ణవ దేహేతే దాకే శ్రీ కృష్ణేర శక్తి సే దేహ స్పర్శే అన్యే హాయ కృష్ణ భక్తి. శ్రీకృష్ణుని శక్తి వైష్ణవుని శరీరంలో ఉంటుంది. ఆయన శరీరాన్ని తాకడం ద్వారా ఇతరులు కృష్ణ భక్తిని పొందవచ్చు. హరిబోల్ ప్రభుజీ. ఏంటి వైష్ణవుల శక్తి దేంట్లో ఉంటుంది? శక్తి వైష్ణవుని శ్రీకృష్ణుని శక్తి వైష్ణవుని శరీరంలో ఉంటుంది ప్రభుజీ. సో ఆ వైష్ణవుడి శక్తి దేంట్లో ఉంటుంది? ఆయన శరీరాన్ని తాకడం ద్వారా ఇతరులు కృష్ణ భక్తిని పొందవచ్చు. మీరు ఇలా అంటారని నాకు చాలా బాగా తెలుసు. కృష్ణుడి శక్తి వైష్ణవుల్లో ఉంటుంది. వైష్ణవుడి శక్తి దేంట్లో ఉంటుంది? కృష్ణ శక్తిలో ఉంటుంది. భక్తిలో ఉంటుంది ప్రభుజీ. ప్రశ్నే అర్థం చేసుకోవట్లేదు మీరు. భక్తిలో ఉంటుంది వాళ్ళ నామజపంలో ఉంటుంది. లేదు, అందరూ తప్పు జవాబిస్తున్నారు. గురువు గారి ఆదేశానుసారము శాస్త్రానుసారం నడుచుకోవడంలో ఉంటుంది ప్రభు. అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కృష్ణుడి శక్తి వైష్ణవుడి శరీరంలో ఉంటుంది. వైష్ణవుడి శక్తి దేంట్లో ఉంటుంది? కృష్ణుడిచ్చిన వైష్ణవ శక్తి, కృష్ణుడిచ్చిన శక్తి వైష్ణవులకి ఇస్తున్నాడు, గురువులకి ఇస్తున్నారు, ఆచార్యులకి. అదే శక్తిని మన వరకు వైష్ణవులు, గురువులు, ఆచార్యులు ఏ విధంగా అందిస్తారు? అభ్యాసం చేస్తుంది. ప్రార్థన చేస్తున్న ఏ ప్రశ్న అడిగినా రాధారాణి వల్ల అని చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు, దాసునిలా జీవించడంలో. మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ప్లీజ్ లిసన్ టు మీ. సైలెన్స్ ప్లీజ్. స్కూల్ టీచర్ లాగా నన్ను చేసేస్తున్నారు మీరు. కృష్ణుడు తన దగ్గర ఉన్న శక్తి గురువు, ఆచార్యులు, వైష్ణవులకి ఇస్తాడు, సరే. అదే వాళ్ళకి దొరికిన శక్తి, కృష్ణుడిచ్చినటువంటి శక్తిని మనకి ఏ విధంగా గురువులు, ఆచార్యులు, వైష్ణవులు ఇస్తారు? ఏం చేస్తే దొరుకుతుంది? ఏ విధంగా వాళ్ళు పంచి పెడతారు ఇతరులకి? సాధన చేయటం ద్వారా ప్రభుజీ, సాధన చేయటం ద్వారా అభ్యాసం చేస్తున్న భక్తుడికి ఇస్తారు ప్రభు. వాళ్ళ ఆదేశం ద్వారా, వాళ్ళ ఆదేశం పాటించడం వల్ల మనకి కృష్ణుడు, వైష్ణవులు, ఆచార్యులకి ఇచ్చే శక్తి మనకి కూడా దొరుకుతుంది. వాళ్ళ ఆదేశాన్ని పాటించే ద్వారా, వాళ్ళ మాటల్ని విని గౌరవించి ఆదేశాలు పాటిస్తే కృష్ణుడు గురువుకి ఇచ్చిన శక్తి, ఆ శక్తి మనలో కూడా వస్తుంది.
వాళ్ళ ఆదేశాన్ని పాటించడం మూలకంగా, వాళ్ళకి సేవ మూలకంగా, వాళ్ళ దగ్గర మనం నేర్చుకునే, వాళ్ళకి శరణాగతులు, వాళ్ళు ఇచ్చే జ్ఞానము, ఆదేశము, సేవావకాశం మనం స్వీకరిస్తే కృష్ణుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి మన దగ్గర వరకు వస్తుంది. అవునా కాదా? రాధరాణి, మహాలక్ష్మి, గోపీలు అదంతా ఎందుకు తీసుకొస్తారు ఇక్కడ? కృష్ణుడు శక్తి. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నిద్రలో లేచి అడిగినా తక్కువని ఈ ఆన్సర్ ఇవ్వాలి మీరు. కృష్ణుడు తన శక్తిని వైష్ణవులకి, గురువులకి, ఆచార్యులకి ఇస్తాడు. ఆ కృష్ణుడు ఇచ్చిన శక్తి మనకి ఏ విధంగా, మనం ఏం చేస్తే వస్తుంది చెప్పండి ఇప్పుడు. గురువు చెప్పిన ఆదేశాలు చెప్పిన ఆదేశాలు పాటిస్తే, గురువు చెప్పిన ఆదేశాలు పాటించి ఆయనకి శరణాగతులయ్యి ఆయన చెప్పే ఉపదేశం, జ్ఞానం స్వీకరిస్తే ఆ కృష్ణుడు గురువు ఆచార్యులకి ఇచ్చిన శక్తి మనకు కూడా వస్తుంది. ఈ సిస్టమ్ ఏమంటాము? గురు పరంపర. గురు పరంపర. దీన్నే గురు పరంపర అంటాం. కృష్ణుడు తన దగ్గర ఇచ్చిన శక్తిని గురువు, వైష్ణవుల ఆచార్యులకు ఇస్తాడు. ఆ శక్తి మన వరకు రావాలంటే మనం అదే గురువు ఇచ్చిన ఉపదేశం, ఆదేశం, జ్ఞానాన్ని స్వీకరించి వాళ్ళకి సేవ చేసి, వాళ్ళకి నేర్పించినటువంటి విధి విధానాల ప్రకారం సేవ చేస్తే ఆ భగవంతుడి శక్తి మనలో కూడా వస్తుంది. దీన్నే గురు పరంపర అంటాము. క్షీణం అయిపోకుండా వస్తుంది, సింప్లీ బై ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గురు, ఆచార్య, సాధు, శాస్త్రం. అర్థమైందా? నిద్రలో లేపడిగిన ఈ ప్రశ్నకి సరి అయిన ఉత్తరం ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ లోక. వైష్ణవ ఆదరామృత ఆర పాదజాల వైష్ణవేరే పదరాజహతి మహాబాల. వైష్ణవుని పెదవుల నుండి వెలువడే అమృతం అనగా అతని ఆహారం లేదా పానీయం, అతని పాదాలు కడిగి నీరు మరియు అతని పాదాల నుండి రాలిన ధూళి, ఈ మూడు అత్యంత శక్తివంతమైనవి. ఠాకూర్ హరిదాస్ ఇంకో మాట అంటున్నారు, నోట్ చేసుకోండి ఏమేం పాయింట్లు చెప్తున్నాడు ఆయన వైష్ణవుల దగ్గర. నంబర్ 1, 2, 3, 4, 5, 6 చెప్పండి మళ్ళీ. నెంబర్ 1, అతని నుంచి వెలువడే మాటలు అమృతం. వెరీ గుడ్. పాదాలు కడిగిన నీరు, అలాగే నీళ్లు జల్లుకోవాలి, చరణామృతంలాగా మనం తాగొచ్చు. రెండోది. మూడోది అతని పాద ధూళి. మూడు అత్యంత శక్తివంతమైనవి. నాలుగోది అంతేనా? మూడే చెప్పారు. గురు పరంపర కాదు, మూడే చెప్పారు కదా హరిదాస్ ఠాకూర్. ప్రభుజీ. నాలుగోది నేను చెప్తాను. నేను చెప్పడానికి కాదు, హరిదాస్ ఠాకూరే వివరించింది, వేరే దగ్గర నుంచి తీసుకొస్తాను ఇక్కడికి. నాలుగోది ఏంటంటే అతి పవిత్రమైనది వైష్ణవు వాళ్ళ ఆదేశాలు. అది కూడా పవిత్రమైంది. ఆదేశము, వాళ్ళ కోరికలు, వాళ్ళ మనసులో ఉండే ఒక ఆ కోరిక కానీ, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఓకే, అందుకనే గురుముఖ పద్మవాక్య చిత్తేతే కొరియా ఐక్య అరనా కరియం అనే ఆశ అని పాడతాం. పాడినప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనం, ఎందుకురా పాడుతున్నాను, ఈ పాట అర్థం ఏంటి అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇస్ దట్ ఓకే? నెక్స్ట్, చాలా పవిత్రమైన శ్లోకం ఇది, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఇది దీనికి ముందు వచ్చిన శ్లోకం. చాలా పవిత్రమైన శ్లోకాలు. కేవలం హరినామ స్మరణం, జపం ఎలా చేయాలని నేర్పించడం కాకుండా వైష్ణవ సిద్ధాంతం అంతా నేర్పిస్తున్నారు ఠాకూర్ హరిదాస్. నాలుగోది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏంటి నాలుగోది మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభు ప్లీజ్. ఏది నాలుగోదా? గురు ఆదేశాలు పాటించండి ప్రభుజీ. ఒక నిమిషం మాతాజీ ప్రభు చెప్పండి ప్లీజ్. చెప్పండి ప్రభు. గురు యొక్క ఆదేశంలో వైష్ణవుడి కృప ఉంటుంది, వైష్ణవుడి శక్తి ఉంటుంది, కృష్ణుడి యొక్క శక్తి ఉంటుంది, భక్తి శక్తి ఉంటుంది. కృష్ణుడు మెచ్చుకునేటువంటిగా మనం సేవ చేయాలంటే
వైష్ణవ గురు సాధు శాస్త్రుల ఆదేశంని పాటించాలి, మనం పాటించాలి. ఓకే, నెక్స్ట్ శ్లోక. చాలా ముఖ్యమైన ఈ రెండు శ్లోకాలు, చాలా ముఖ్యమైన ఈ రెండు శ్లోకాలు. యాక్చువల్ గా హరిదాస్ ఠాకూర్ చెప్పే ఒక్కొక్క పదం కూడా ముఖ్యమైనదే. ముత్తు రత్నాల్లాగా, వజ్ర వైడూర్యాలు రత్నాల్లాగా జాలి వస్తున్నాయి ఆయన ముఖం నుంచి. అన్ని దాంట్లో మనం మన పరిస్థితి చూసుకుని ఏది మరింత వైభవంగా మరింత విలువైంది అని మనం పరిగణిస్తామేమో కానీ ఆయన చెప్పే ఒక్కొక్క మాట కూడా పవిత్రమే. ఓకే, నెక్స్ట్. వైష్ణవ కటేయది బైసే కటాక్షాన దేహ హైతే హయ కృష్ణ శక్తి నిచ్చరణ. ఒకవేళ ఎవరైనా వైష్ణవుని దగ్గర కూర్చుంటే కొంత సమయం తర్వాత అతని శరీరం నుండి వెలువడే కృష్ణుని శక్తిని అనుభూతి చెందుతారు. ఏమంటారు? మళ్ళీ చదవండి. ఒకవేళ ఎవరైనా వైష్ణవుని దగ్గర కూర్చుంటే కొంత సమయం తర్వాత అతని శరీరం నుండి వెలువడే కృష్ణుని శక్తిని అనుభూతి చెందుతారు. అబ్బా, చూడండి, కూర్చుంటే ఏమి చేయక్కర్లేదు, ఆయన దగ్గర కూర్చున్నా చాలు, ఆయన చరణ కమలాలు చూసినా చాలు. ఆయన శరీరం, ఎందుకంటే ఆయన శరీరం కూడా పవిత్రం, సంపూర్ణంగా పవిత్రం అయిపోయి ఉంటుంది. ఎందుకు ఆయన గురువు ఆచార్యుల శరీరాలు పవిత్రం అవుతాయి చెప్పండి? ఎందుకు? వైష్ణవ ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉంటారు కాబట్టి, కృష్ణ భక్తిలోనే ఉంటారు కాబట్టి క్షణక్షణము వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ సంకల్పము, వాళ్ళ ఉద్దేశము అంతా సంపూర్ణంగా కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతులు అవ్వాలి, కృష్ణుడి సేవ చేస్తూనే ఉండాలి. అది ఏంటి? నిస్వార్థంగా, అడ్డు లేకుండా, అడచన లేకుండా, ఆపకుండా సేవ చేస్తూనే ఉండాలి. కృష్ణుడి సంతృప్తి కోసం, గురువు ఆచార్యుల సంతృప్తి కోసం సేవ చేస్తూనే ఉండాలి. ఈ ఒక్క ఆశ తప్పితే నా మనసులో వేరే ఆశే లేదు, ఉండకూడదు, చోటు ఇవ్వను అని సంకల్పంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ శరీరం కూడా పవిత్రమే. వాళ్ళు ఉండే చోటే పుణ్యధామం అయిపోతుంది. వాళ్ళు ఉండే చోట దేవతలందరూ వచ్చి నెలిసి ఉంటారంట. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఉండే చోటు, వాళ్ళ చరణ కమలాలు, వాళ్ళ పాదధూళి, వాళ్ళ శరణామృతం, వాళ్ళ దివ్య పాదాలను కడిగినటువంటి జలం, వాళ్ళ మాటలు, వాళ్ళ శరీరం, వాళ్ళ నేడ, అన్ని పవిత్రం, అన్ని పవిత్రమే. ఏమంటారు? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా ప్రభుజీ. అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ శ్లోక క్విక్లీ. శ్రద్ధావాన్ హృదయ భక్తిరా ఉదయాకారే దేహ కాంపాయ. శ్రద్ధ గల వారి హృదయంలోకి ఆసక్తి ప్రవేశించినప్పుడు భక్తి ఉద్భవించి వారి శరీరం కంపిస్తుంది. హరిబోల్ ప్రభుజీ. మళ్ళీ చదవండి, అనువాదం జాగ్రత్తగా వినండి అందరూ. శ్రద్ధ గల వారి హృదయంలోకి ఆసక్తి ప్రవేశించినప్పుడు భక్తి ఉద్భవించి వారి శరీరం కంపిస్తుంది. కంపిస్తుంది అంటే వైబ్రేషన్ ప్రకంపనలు. అంటే ఏంటి? షాక్ కొట్టినట్టు అవుతుందా? పులకరిస్తుంది తన్మయత్వంలోకి వెళ్ళటం, తన్మయత్వంతో శరీరం పులకరించడం అంటారు. జలధరిస్తుంది. అంటే వైష్ణవులు ఎప్పుడు అనుకుంటారు, నేను కృష్ణుడు చూసి కృష్ణుడితో కలిసి ఉండే భాగ్యం నాకు కలగలేదేమో గాని అంతకన్నా పవిత్రమైనటువంటి వైష్ణవులు సాంగత్యం నాకు దొరుకుతుంది. వైష్ణవుల ఆదేశాలు వింటున్నాను, ఆయన మాటలు వింటున్నాను, ఆయన శరీరాన్ని చూస్తున్నాను, ఆయన చరణ కమలాల్ని చూస్తున్నాను.
ఆయన ఆలోచనలు వింటున్నా, ఆయన సంకల్పం ఏంటో మనసులో ఉన్నది నేను అర్థం చేసుకుంటున్నా అని ఆయన అదృష్టం, నాకు చెందినటువంటి అదృష్టం, ఇంత అదృష్టం నాకు ఎక్కడి నుంచి కలిగి వచ్చిందో అని నమ్మలేకపోయి ఆనందంతో శరీరం కంపిస్తుంది. ఆనందంతో కృతజ్ఞతతో శరీరం కంపిస్తుంది. షాక్ కాదనమాట. అంటే ఒక విధంగా షాకే అనుకోవచ్చు, కానీ ఆనందం కృతజ్ఞతతో కంపిస్తుంది. నాకు అసలు అర్హత లేనటువంటి మనిషిని నేను, నాకు కూడా ఇటువంటి వైభోగం అంటే వైభోగం అంటే ఇన్ దిస్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ, అవకాశం నాకు కల్పించి ఇచ్చారు ఎవరో అని కృతజ్ఞతతో, ఆనందంతో, సంతోషంతో శరీరం కంపిస్తుంది అన్నమాట. అంటే గురు యొక్క సేవ దొరకడం, గురు యొక్క సేవ, ఆయన మాటలు వినడం, ఆయన శరణలో ఆయన శరణాశ్రయంలో ఉండడం, ఆయన సేవ, ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం సేవ చేసుకోవడం, ఇది చాలా పవిత్రమైనటువంటి సాధన. చాలా అంటే చాలా పవిత్రమైంది. అది అనుభూతి అయిన వెంటనే శరీరం కంపిస్తుంది. మనందరికీ అలాగా అవ్వాలి యాక్చువల్గా. గురువు అయినా ఎవరైనా వచ్చి మనకి ఆ అవకాశం ఇచ్చేసరికి మనం శరీరం కంపించాలి. అట్లీస్ట్ వీ షుడ్ డెడికేట్ అవర్ సెల్స్ టు ద మిషన్ ఆఫ్ అవర్ గురు. కనీసం ఇది నా గురువు ఆచార్యుల సంకల్పం, ఉద్దేశం, వాళ్ళ జీవన గురి. దానికి అది పూర్తి చేయడానికి నేను నా శరీరం మూలకంగా ఎంత అయితే ఎంత నేను సహాయం చేస్తానని అనుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్. ఎంత పవిత్రమైన మాటలు, ఒక్కొక్క శ్లోకం ఠాకూర్ హరిదాస్. ये बसिला वैष्णवेरा निघटे श्रद्धया ताहारा हृदये భక్తి హైబేవోదయ. శ్రద్ధ కలిగి వైష్ణవునికి సన్నిహితంగా ఉండే వ్యక్తి హృదయంలో భక్తి ఉద్భవిస్తుంది. మళ్ళీ చదవండి అనువాదం. శ్రద్ధ కలిగి వైష్ణవునికి సన్నిహితంగా ఉండే వ్యక్తి హృదయంలో భక్తి ఉద్భవిస్తుంది. కేవలం వైష్ణవుని దర్శనం. ఎంతో మంది ప్రభుపాదుల వారి ఫోటో చూసుకుని భక్తులైపోయారు. ఎంతో పవిత్రంగా ఉంది ఈయన ఫోటో కూడా. ఈయన ఏదో దైవ పురుషులాగా ఉన్నారు. ఈయన ఫోటో చూసి, ఆయన వైయక్తికంగా చూసి భక్తులైన వారు లక్షల మంది ఉన్నారు. కానీ ఆయన ఫోటో చూసి కూడా భక్తులైపోయారు ఎంతో మంది. చాలా పవిత్రంగా ఉన్నాయి. హీ సీమ్స్ లైక్ ఎ డివైన్ మ్యాన్. హీ సీమ్స్ హీస్ క్యారింగ్ గాడ్ ఇన్ హిస్ హార్ట్. భగవంతుడు తన హృదయంలో పెట్టుకుని నడుస్తున్నారే అనిపిస్తుంది ఇది చూస్తే. నా శ్రేయోభిలాషి అని అనిపిస్తుంది. అసూయ లేని మనిషి అనిపిస్తుంది. స్వార్థం లేని, అసూయ లేనటువంటి గొప్ప మహాపురుషులాగా అనిపిస్తుంది మాకు అని. కేవలం ఆయన పేరు విని కూడా భక్తులు అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన వర్ణ చిత్రం చూసి భక్తులైన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడుతుంటారు, భాష తెలియని వాళ్ళు కూడా ఆయన మాటలు విని భక్తులైన వాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ప్రభుపాద. ఓకే, నెక్స్ట్. प्रथमे आसी बेतारा मुखे कृष्ण नामा नामेरा प्रभावे पावे सर्वगुण ग्राम. हरे कृष्ण प्रभुजी. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్. మమతది ఈ శ్లోకం ని మళ్ళీ మీరు చదవండి. పర్ఫెక్ట్ గా చదువుతున్నారు, అందరూ నేర్చుకోవాలి ఇలాగా. చదవండి మళ్ళీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రథమే ఆసి బేతారా ముఖే కృష్ణ నామా నామేరా ప్రభావే పావే సర్వగుణ గ్రామ. చదవండి. అనువాదం చదవండి. ఓకే ప్రభుజీ. కృష్ణనామం మొదట అతని నోటిలోకి ప్రవేశించినప్పుడు పవిత్ర నామ ప్రభావం వల్ల అతను అన్ని మంచి గుణాలను పొందుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణుడి నామం ప్రవేశం అవ్వడం వల్ల
మంచి గుణాలు కూడా ప్రవేశిస్తాయి, వెనకాలే వస్తాయి. కృష్ణుడు నామం ప్రవేశించింది మన హృదయంలో, మన శరీరంలో, మన నోట్లో అంటే వెనకాలే మంచి గుణాలు వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది, శుభ 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 సంకేతాలు వస్తాయి, గుణాలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది, రక్షణ వస్తుంది, భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఇవన్నీ కలిసి వస్తాయి, కృష్ణుడి వెనకాలే కలిసి వస్తాయి. కృష్ణుడి నామం ఎక్కడ ప్రవేశిస్తుందో కృష్ణుడి నామం ఎక్కడ ప్రవేశిస్తుందో దాని వెనకాలే అన్నీ వస్తాయి. దానికోసం ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేయక్కర్లేదు, వెనకాలే వస్తాయి. కృష్ణుడితో పాటు లక్ష్మీ, సరస్వతి, దేవతలు, కుబేరుడు అందరూ వస్తారు. యమదూతులు రారులేండి, వాళ్ళు మాత్రం రారు. వాళ్ళొక్కడిని బయట పెట్టేసి వాళ్ళకి ఎన్నో ఎంట్రీ పాస్ లేదు, వాళ్ళని ఒక్కళ్ళని బయట పెట్టేసి మిగిలిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ శ్లోక. అంటే మనం ప్రత్యేకంగా మంచి గుణాల కోసం వేరే ఏమి ప్రయత్నం చేయక్కర్లేదు. ఆచార్యులు, కృష్ణుడు వాళ్ళు చెప్పిన మాటని స్వీకరించి మనం దాని ప్రకారం మన జీవితాన్ని గడిపించుకుని పోతుంటే ఇటువంటి మంచి గుణాలన్నీ వస్తాయి మనలో. ఓకే, హరే కృష్ణ ప్రభు. వైష్ణవేర జాతి ఆరా పూర్వ దోషాధారే కదాచిత్ కా దోషాదేకి నిందాకారే. వైష్ణవుని పుట్టుకలో అతని పూర్వపు లేదా తాత్కాలిక దోషాలలో గాని తప్పులు వెతికే వ్యక్తి విమర్శించిన దోషి అవుతాడు. థ్యాంక్ యూ ప్రభు. దోషాలున్నా అవి తాత్కాలికం, ఎందుకంటే కృష్ణుడు నామం చేస్తున్నాడు, కృష్ణుడు నియమం పలుకుతున్నాడు, గురువు శరణాగతులు అవుతున్నారు, గురువు ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిస్వార్థ అసూయ లేనటువంటి నిస్వార్థ ఆపనటువంటి సంతోషంగా ఉత్సాహంతో సేవ చేస్తున్నారు, వినయపూర్వకంగా శరణాగతులై అందరినీ గౌరవిస్తున్నారు. కాబట్టి అందరినీ గౌరవిస్తున్నారు, వైష్ణవుని గౌరవిస్తున్నారు. కాబట్టి ఎన్ని దోషాలు ఉన్నవి తాత్కాలికమే, దోషాలన్నీ కరిగిపోతాయి, భక్తి ప్రభావం వల్ల కరిగిపోతాయి. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. నష్టప్రాయ దోషాలయే కరే అపమాన యమదండే కష్టపాయ శేషభ అజ్ఞాన. దాదాపుగా కనుమరుగైన ఆ దోషాలను పరిగణలోకి తీసుకోవడం కూడా అపరాధమే. ఇదంతా అజ్ఞానం, మరియు అటువంటి వ్యక్తి యముని దండంతో శిక్షించబడతాడు. చూసారా, ఇప్పుడే యమదూతుల గురించి అనుకున్న వెంటనే నెక్స్ట్ శ్లోకాన్ని యమదూతులు ప్రవేశించేశారు. అసలు నాకు తెలియనే లేదు. ఐ డోంట్ నో దట్ ద నెక్స్ట్ శ్లోక విల్ హ్యావ్ యమదూతాస్ ఇన్ దట్. చూడండి, మనకి దోషాలున్నా యమదూతులు మన దగ్గర రారు, దాన్ని చూసి విమర్శించిన వాళ్ళ దగ్గరికి యమదూతులు వెళ్తారు. అంతేనా ఈ శ్లోకంలో అర్థం? ఈ శ్లోకంకి అర్థం ఏంటి చెప్పండి. సంథింగ్ ఇస్ రాంగ్. ఒక వైష్ణవుని పుట్టుకను, అప్పుడప్పుడు జరిగే అజాగ్రత్త వల్ల కలిగే అతని తప్పులను, అతనిలో దాదాపుగా తొలగిపోయిన లోపాలను కూడా, లేదా శరణాగతి మార్గాన్ని స్వీకరించక ముందు అతని శీలంలోని లోపాలను విమర్శించేవాడు ఒక వైష్ణవుని విమర్శించిన దోషి అవుతాడు, మరియు వైష్ణవులకు అపరాధి అవుతాడు. అటువంటి వ్యక్తి నామరుచిని, పవిత్ర నామం పట్ల రుచిని పొందలేడు. శ్రద్ధతో కూడిన భక్తిని ఆశ్రయించిన వాడు శుద్ధమైన వైష్ణవుడు అవుతాడు. పైన పేర్కొన్న 4 రకాల దోషాలు అతనిలో అరుదుగా గమనించబడతాయి. అతనిలో ఇతర దోషాలు ఉండే అవకాశమే లేదు. అలాంటి అజ్ఞానం వల్ల ఎవరైనా దూషిస్తే ఖచ్చితంగా వాళ్ళు యముని యొక్క దండంతో శిక్షించబడతారు అని చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. చూడండి, పొరపాటున నాలో ఏదో దోషాలు ఉన్నా సరే, నేను నిస్వార్థ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అసూయ లేకుండా, నిస్వార్థంతో ఆపకుండా
వినయ వినయ వినయంతో శ్రద్ధతో సేవ చేస్తున్నాను కాబట్టి దోషాలు కరిగిపోతాయి, ఎంతో కాలం ఉండవు. కానీ దాన్ని చూసి విమర్శించే వాళ్ళకి, దాన్ని చూసి నవ్వుకుని విమర్శించి హాస్యపరంగా మాట్లాడేవాళ్ళు యమదూతుల శిక్షకి గురి అవుతారు. అదొకటే కాకుండా ఇలాగ విమర్శించే వాళ్ళు కృష్ణ భక్తిలో ముందుకు అడుగు వేయలేరు. ఇలా విమర్శించే వాళ్ళ నోటిలో కృష్ణుడి నామ రుచి అనేది అసలు కలగదు వాళ్ళ హృదయంలో. ఎంత హెచ్చరిక ఇస్తున్నారు హరిదాస్ ఠాకూర్. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఠాకూర్ హరిదాస్ చెప్పిన అదే ఇవన్నీ చైతన్య మహాప్రభు వింటూ వింటూ తల ఒప్పుకుంటారు. ఎస్ కరెక్ట్, ఎస్ వెరీ నైస్, వెరీ కరెక్ట్ అని చైతన్య మహాప్రభు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్. వైష్ణవేరే ముఖే నామ మహాత్మ్య ప్రచార సే వైష్ణవ నింద కృష్ణ నహి సహే ఆరా. వైష్ణవుని నోరు ఎల్లప్పుడూ పవిత్రనామ మహిమలను ప్రచారం చేస్తుంది. అటువంటి వైష్ణవుని విమర్శించే వారిని కృష్ణుడు సహించడు. ఇంతకన్నా స్పష్టంగా ఏమైనా చెప్పాల్సి వస్తుందా? కృష్ణుడు ఏంటి? కృష్ణుడు విమర్శించే వాడిని చూస్తే కృష్ణుడు సహించడు. మన నాలిక ఉండేదే ఎవరి గురించో గొప్ప చెప్పడానికి, వైష్ణవుల గురించి గొప్ప చెప్పడానికి, పొగడ్డానికి, వాళ్ళ ఊళ్ళో ఉండే మంచి గుణాలు ఎతకడి మాట్లాడడానికి. మనకి నాలిక నోరు ఉండేదే శాస్త్రాలు చదివి అర్థం చేసుకోవడానికి. నాలిక నోరు ఉండేదే ఠాకూర్ హరిదాస్, చైతన్య మహాప్రభు ఇటువంటి దివ్య సంభాషణలు చదివి, అది చదివే భాగ్యం నాకు కలిగింది కదా అని మనం గురువు వైష్ణవులకి ఏమంటారు, కృతజ్ఞతలు సూచించడానికి. నోరు మూతి ఉండేదే, నోరు నాలిక ఉండేదే కృష్ణుడి నామస్మరణం చేయడానికి, నామం జప చేయడానికి. నోరు నాలిక ఉండేదే కృష్ణుడి దివ్య లీలాలు గుణాలు, వైష్ణవులకు దివ్య గుణాలు లీలల్ని వర్ణించడానికి, నిందించడానికి కాదు. మనకి నిందించడంతో పనే లేదు. వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ ఎట్ ఆల్. We're not at all connected with criticizing anybody. ఓకే, అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఆత్మహత్య చేసుకున్నట్టు అయిపోతుంది. సెల్ఫ్ గోల్ అంటామే, సెల్ఫ్ గోల్. మనం ఫుట్బాల్ ఆడుతుంటే మనకి గోల్ మనమే వేసేసుకున్నట్టు అయిపోతుంది మనం నిందిస్తే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ధర్మయోగ యాగ జ్ఞాన కాండ పరిహారి ఏ భజిల కృష్ణ నామే సే సర్వపారి. ధర్మము, యోగము, యాగము మరియు జ్ఞానకాండను తిరస్కరించి కృష్ణనామాన్ని ఆరాధించేవాడే ఉత్తముడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మళ్ళీ చదవండి అనువాదం. ధర్మము, యోగము, యాగము మరియు జ్ఞానకాండను తిరస్కరించి కృష్ణనామాన్ని ఆరాధించేవాడే ఉత్తముడు. ఓకే, కృష్ణుని నామాన్ని ఆరాధించేవాడే గొప్పవాడు, ఉత్తముడు. నెక్స్ట్. ప్రభుజీ ధర్మాన్ని తిరస్కరించి, ధర్మము, యోగము, యాగం అన్నారు. ధర్మాన్ని కూడా తిరస్కరిస్తే ఎట్లా ప్రభుజీ కృష్ణనామాన్ని ఆరాధించేవాడు అవుతాడు? మంచి ప్రశ్న అడిగారే.
వెరీ నైస్. ధర్మం అంటే సామాన్య ధర్మం అంటే ఎటువంటి ధర్మం అంటే ఎగ్జాంపుల్ దినచర్య చటువటికలు, దినచర్య కార్యకలాపాల్లో ధర్మం అంటే తింటున్నప్పుడు పూర్వ దిక్కులో కూర్చోవాలి, పడుకున్నప్పుడు ఒక దిక్కులో పడుకోవాలి, అలాగే ఎన్నెన్నో ధర్మ గ్రంథాలు ఇలాంటి విషయాలు రాశారు. ప్రభుజీ యాగంకి ఏంటంటారు ప్రభుజీ? మనది ఒక గణతంత్రం కాబట్టి మనం ఓటు వేయాలి, ఎన్నెన్నో ఉంటాయి. అలాగా అంటే భక్తికి సంబంధం లేనటువంటి ఆదేశాలు, అటువంటి భక్తికి సంబంధం లేనటువంటి విషయాల్లో ఏదో ధర్మాలు అది ఇది అని మాట్లాడుకుంటారు. ఉదాహరణకి జాతి ప్రకారం మనం ఏమేమో నేర్చేసుకుంటాం. మన జాతి కులం ప్రకారం, జాతి కుల గోత్రాల ప్రకారం ఇలా ఉండాలి, అలా ఉండాలి. వాళ్ళు మనకన్నా చిన్న ఏమంటారు, మనకన్నా చిన్న గోత్రం, చిన్నదంటే దేర్ స్మాలర్, దేర్ లెస్ ప్యూర్. ఈ చేదస్థాలు చాలా ఉంటాయి ఈ పాతకాలంలో ఉండే వాళ్ళందరికీ. అతను మా ఇంటికి లోపల రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని బయట నుంచి కూర్చోబెట్టాలి, బయట నుంచి పెట్టాలి, అలాగా ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ సామాన్య కర్మకాండ భాగంలో ఉండేటువంటి ధర్మాలు. ఇవన్నీ తిరస్కరించినా పర్వాలేదు అంటున్నారు హరిదాస్ ఠాకూర్. హరికృష్ణ ప్రభుజీ అంటే దేహాత్మక ధర్మాన్ని విడిచిపెట్టాము. పర్వాలేదు, అకర్మలు అనొచ్చు కదా ప్రభు. మన జాతి, గోత్రం, నక్షత్రం, మన కులం ప్రకారం మన కర్మకాండ అంటే పొద్దున్నే చెక్క ఈ దిక్కులో ఉండాలి, ఆ దిక్కులో ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి అని రకరకాల కర్మకాండంలో ఉంటాయి. కర్మకాండానికి భక్తికి సంబంధం లేదు. కర్మకాండాన్ని పాటిస్తే అబ్బబ్బా అంటే మనం సత్వగుణం ఒకటి నేర్చుకోవచ్చు అంతే. సత్వగుణం అనేది ధర్మం అనం కదా, కానీ భక్తి పెరగదు. భక్తికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇవన్నీ పక్కకు తీసిపెట్టేసి భగవద్గీత చదువుతాను, నేను కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతుడైపోతాను, గురువు కృష్ణుడికి, ఆయన చెప్పినటువంటి ఆదేశాన్ని పాటిస్తాను, నాకు ఇది ఒక్కటి వదిలి నాకు వేరే దేనికి నాకు సమయమే లేదు, ఐ డోంట్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ ఆర్ ద టైం, నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా ప్రచారం చేస్తాను, నేను కూడా నేర్చుకుని ఇంకో నలుగురికి ఈ దివ్య జ్ఞానాన్ని పంచిపెడతాను, అందరినీ కృష్ణుడి నామ జపం చేసేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన పండగలు వేరు. మనం జన్మాష్టమి, రాధాష్టమి, బలరాం జయంతి, జూలన్ ఉత్సవ, కార్తీక మాస పండగలు, మన పండగలు వేరు. ఇవన్నీ ఆచరిస్తాను. మనకి అలాగ చేదస్థం ఉంటుంది. అమావాస్య అంటే ఇది చేయాలి, అది చేయకూడదు, ఉందా లేదా? నిష్కామ కర్మ ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. మన ఇంటిల్లో చెప్పుకుంటారా లేదా? పౌర్ణిమ అంటే ఇది, అమావాస్య అంటే అది, ద్వాదశి అంటే ఇది, సంకష్టి అంటే అలా చేయాలి. ఇవన్నిటికీ నాకు ఓపిక లేదు, సమయం లేదు. నాకు ఇదే అవన్నీ చేస్తే ఏమొస్తాయి? భగవంతుడికి దగ్గర అవుతానా? కాదు. అదేదో కర్మకాండ అంటే నా స్వార్థం కోసం చేసుకునే పనులు ఇవన్నీ, కృష్ణుడి సంతృప్తి కోసం కాదు. రకరకాల చేదస్తాలు ఉంటాయి.
అవన్నీ పాటించలేము ఈ కాలంలో. ఆడవాళ్ళని నెలకి 4 రోజులు 5 రోజులు వేరే పెట్టేయాలి వాళ్ళకి ఇది ఇవ్వండి. అవన్నీ ఎలాగ చేసుకుంటాం ఇక్కడ ఈ కాలంలో? వి కెనాట్ డూ ఆల్ దాట్. దట్స్ వై కృష్ణ సేస్, ఆయన జన్మనో జాయతే శూద్ర, అందరూ శూద్రులే. పెద్ద నీ కుల గోత్రం దీది అది చూసుకుని గర్వపడక్కర్లేదు. నువ్వు కలియుగంలో పుట్టే వాళ్ళందరూ శూద్రులే. కలవు శూద్ర సమ్మవ. కానీ మన గుణాలు, మన 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 సంస్కారము, మన ఉద్దేశము, దాన్ని బట్టి మనం వైష్ణవులు అవ్వాలే కానీ మంచి బ్రాహ్మణులు అయితే అది సరిపోదు. అది ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ బికమ్ అ గుడ్ బ్రాహ్మణ అలోన్. యూ హ్యావ్ టు బికమ్ అ వైష్ణవ బ్రాహ్మణ. వైష్ణవుడు అవ్వకుండా ఉత్తి బ్రాహ్మణుడు అయితే ఏం లాభం? వాట్ ఇస్ ది యూజ్? అదనమాట. అటువంటి ధర్మాన్ని మనం త్యజించవచ్చు. అలాగని చెప్పి నిజం చెప్పడం మానేస్తాను, ఇది చెప్పడం మానేస్తాను, వాడిని గౌరవించడం మానేస్తాను, అలా కాదు. ఇది ఏవి చేసినా, సరిగ్గా చేసినా మన భక్తి పెరగదో అవన్నీ చేసి కూడా లాభం ఏంటి? మనం అలాగ చేసి కూడా లాభం ఏంటి? ఏం చేస్తే భక్తి పెరుగుతుందో అదే మనకి ముఖ్యం. అర్థమైందా? పట్టింపులు ఉంటాయి, చేదస్తాలు ఉంటాయి, ఎన్నెన్నో పారంపరికంగా వచ్చేటువంటి అలవాటులు ఉంటాయి. దేవత ఆరాధన పద్ధతులు ఉంటాయి. దానికి మనకి సమయం లేదు, చెయ్యాలనే ఉద్దేశం లేదు, చేయక్కర్లేదు. కృష్ణుడు అంటాడు, అందుకునే అంటాడు, అవన్నీ పక్కకు తోసిపెట్టి కేవలం నాకు శరణాగతుడవు చాలు. వాళ్ళందరూ నీ దగ్గరికే రాలే, దేవతలు వాళ్ళు వీళ్ళందరూ దగ్గరికే రారు. అసలు ఎంతవరకు నా దగ్గరికి శరణాగతుడు కూడా అంటే, యమదూతుడు కూడా నీ దగ్గరికి రావాలంటే నా పర్మిషన్ అడగాల్సి వస్తుంది. నేను ఆ విధంగా చూసుకుంటాను నిన్ను అంటాడు కృష్ణుడు. పుణ్యక్షేత్రాలన్నీ ఒక వైష్ణవుడు గురు ఆచార్యుల చరణ కమలాల్లో ఉంటాయి, ఆయన చరణ ధూళిలో ఉంటాయి. అందరు దేవతలు అందరూ కృష్ణ గురు ఆచార్యుల ఆరాధన మూలకంగా అందరు దేవతల కృపకి మనం పాత్రలవుతాం. ధైర్యంగా జపం చేసుకుని 16 మాలలు గీత భాగవతం చదివి నైవేద్యం పెట్టుకుని చతుర్మాస అటువంటి మన గౌడీయ వైష్ణవ పద్ధతి ప్రకారం మనం ఏమేమి నేర్చుకుంటామో పాటించవచ్చు ధైర్యంగా, మొగమాటం లేకుండా. ఓకే, నెక్స్ట్. అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్? అన్యాదేవ అన్యశాస్త్రనాకారి నిందానా మేర ఆశ్రయాలయ శుద్ధ సాధు జానా. పవిత్ర నామాన్ని ఆశ్రయించే సాధువు వివిధ దేవతలను గాని ఇతర శాస్త్రాలను గాని విమర్శించడు. మళ్ళీ చదవండి అనువాదం ప్లీజ్. పవిత్ర నామాన్ని ఆశ్రయించే సాధువు వివిధ దేవతలను గాని ఇతర శాస్త్రాలను గాని విమర్శించడు. ఇప్పుడు మీరు మనం విమర్శించడం గౌరవిస్తాము, కానీ వాళ్ళ ఆదేశాన్ని పాటించమేమో కానీ విమర్శించం. ఎవరిని పొరపాటు కూడా ఎవరిని విమర్శించం. ఏం చేసేది, ఇతని కోపం ఎక్కువ, అతనికి ద్రోహం, అతను అసూయ ఎక్కువ అని అనుకుంటాం అంతే. ఎవరిని విమర్శించం. నాకెందుకు ఆ పాపం, నా నాలికకి ఎందుకు కట్టుకోవాలి నేను? ఎక్కడ మేడం చేసుకొని విమర్శించి మన నాలికని అపవిత్రం మనం చేయకూడదు. మన నాలికని, మన మనస్సుని, మన శరీరం పవిత్రం చేసుకోకూడదు, అపవిత్రం చేసుకోకూడదు. అది నాకు దానికి సంబంధం లేదు, ఎవరో చూసుకుంటారు. మనం విమర్శించాం. ఇదేదో తప్పు జరగడం చూస్తే ఎవరికైనా చెప్తాం అథారిటీకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, అంతేగాని విమర్శించాం. ఓకే, నెక్స్ట్.
ఏ సాధు గృహస్థ హౌక అధవ సన్యాసి తాహార కారణ రేణు పైతే ప్రయాసి. ఆ సాధువు గృహస్థుడైనా సన్యాసి అయినా నేను అతని పాదధూళిని పొందాలని కోరుకుంటాను. కృష్ణ. ఠాకూర్ హరిదాస్ అంటున్నాడు, కృష్ణుడికి శరణాగతుడై కులగోత్రం భేదం తారతమ్యం చూడకుండా కృష్ణుడి సేవ చేస్తూ, కృష్ణుడి గురు సాధు శాస్త్రాలు చదువుతూ పఠనం చేస్తూ ఇది సాధన చేస్తుంటే అతని చరణ కమలాల తూలి నేను అపేక్షిస్తాను అని ఠాకూర్ హరిదాస్ అంటున్నాడు. ఎంత గొప్ప మహాపురుషుడు అంటున్నాడు, నామాచార్యులు అంటున్నాడు. అంత గొప్ప పద్ధతి అన్నమాట ఇది వైష్ణవ కల్చర్. ఓకే, నెక్స్ట్. రతి సే తాత వైష్ణవ వైష్ణవేర క్రమయే మాతే అనుభవ. పవిత్ర నామం పట్ల ఒక వ్యక్తికి ఉండే ఆకర్షణ స్థాయిని బట్టి అతను వైష్ణవుడు అవుతాడు. దీనిని బట్టి వైష్ణవుడు నిర్ణయించబడతాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఒక వ్యక్తి కృష్ణుని పవిత్ర నామం పట్ల ఎంతవరకు ఆకర్షితుడవుతాడో అతడే వైష్ణవుడు. ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ చాప్టర్ లో? చాలా ఉన్నాయి ప్రభుజీ. సరే, 95 ప్రభుజీ టోటల్ కౌంట్. ఎంత టోటల్ కౌంట్? 95 ప్రభుజీ. సరే, నెక్స్ట్ శ్లోకం చదవండి. చాలా ముఖ్యమైన చాప్టర్, అవునా కాదా? ఏమనిపిస్తుంది మీకు? అవును ప్రభుజీ. ముఖ్యమైనదే ప్రభుజీ. చదవండి. 65 ప్లీజ్ చదవండి ప్రభుజీ. మాతాజీ. ఇదే వర్ణాశ్రమాధాన పాండిత్య యౌవన కోన కార్య నహి కరే రూప బల జాన. వర్ణాశ్రమంలో అతని స్థానం, అతని సంపద, పాండిత్యం, యవ్వనం, అందం, బలం లేదా అనుచరుల సంఖ్య పరిగణలోకి తీసుకోబడవు. అంటే నాకు అర్థం కాలేదే, ఎవరైనా వివరించండి ఈ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ ఆశ్రమంలో ఉన్నా సరే అతని యొక్క పొజిషన్ గాని, అతని దగ్గర ఉన్న సంపద గాని, లేదా ఎంత బాగా చదువుకున్నాడు, ఎంత యవ్వనంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, తనకి ఎంత బలం ఉంది, తనకు ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారు, తనని ఫాలో అయ్యేవాళ్ళు, ఇవన్నీ కూడా ఏవి తీసుకునబడవు ఆ వర్ణాశ్రమం తీసుకున్నప్పుడు మనము అని చెప్తుంది అని నాకు అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. అంటే భౌతికమైన అంశాలు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వర్ణాశ్రమంలోకి పరిగణలోకి తీసుకోబడవని అర్థం ప్రభు. కరెక్ట్. వర్ణాశ్రమంలో మనం ఏం పరిగణిస్తాము, ఏం గుర్తిస్తాం, గమనిస్తామంటే ఆయన గుణం, ఆయన సంకల్పం, ఆయన జీవన లక్ష్యం, గురి, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేది, అది మనం పరిగణిస్తాం. భక్తి ఎంత ఉంది, శ్రద్ధ ఎంత ఉంది, వినయంతో నిండిపోయి వినయవంతుడా, శీలవంతుడా, సుశీలవంతుడా, అది చూస్తామే గాని నీకెంత ఆస్తి ఉంది, ఏ నక్షత్రం గురుకుల గోత్రంలో పుట్టేవు, నీ వెనకాల ఎంతమంది ఏమంటారు ఫాలోవర్స్ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు, దాంతో మనకేం పని లేదు. అలా చూస్తే షారుఖ్ ఖాన్ అలాంటి వాళ్ళకి ఎంతో మంది ఉంటారు ఫాలోవర్స్. అంటే వాళ్ళు గొప్పవాళ్ళని, అంటే ఒక విధంగా వాళ్ళు గొప్పవాళ్లే, బట్ వాళ్ళు భక్తి పరంగా వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పలేం మనం. దే కెనాట్ బి కన్సిడర్డ్ గ్రేట్ పీపుల్ అకార్డింగ్ టు భక్తి పరంపర. ఓకే, వర్ణాశ్రమం అంటే ఇక్కడ ఏంది అర్థం చేసుకోవాలి ప్రభుజీ? వర్ణాశ్రమం అంటే నీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, సో నీ బ్రాహ్మణుడివే, నువ్వు సమాజానికి గొప్పవాడివి, నీకు సేవ చేస్తాము,
నీ మాటలు వింటాము, నీవు చెప్పినట్టు నడుచుకుంటామని. అది వర్ణాశ్రమం. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు చాలా ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకోవడం. వర్ణాశ్రమానికి దీనికి సంబంధం లేదు. వర్ణాశ్రమంలో గొప్పవాళ్ళు ఎవరు అవుతారంటే గుణాలని చూసి, లక్ష్యాలని చూసి, వాళ్ళ జ్ఞానాన్ని అర్థం చేసుకుని, వాళ్ళ దినచర్యాల్ని చూసి, వాళ్ళ గురి లక్ష్యం మౌల్యాల్ని చూసి, వాళ్ళ వినయంతో ఉంటాడా అని చూసి, భక్తి ఎంత ఉంది అని చూస్తాం. ఇవన్నీ బహిరంగంగా కనిపించేవన్నీ మేము గమనించాం మీకు. ఓకే, నెక్స్ట్. ఐతైవ ఎన్నికరిలేన నామాశ్రయ సాధు నింద చాడిబేన ఈ ధర్మ నిశ్చయ. అందువల్ల పవిత్ర నామాన్ని ఆశ్రయించిన వారు సాధువులను విమర్శించకుండా ఉంటారు. నిజానికి అది వారి సహజ స్వభావం. మళ్ళీ చదవండి, అనువాదం ఎంత బాగుందో చదవండి. అందువల్ల పవిత్ర నామాన్ని ఆశ్రయించిన వారు సాధువులను విమర్శించకుండా ఉంటారు. నిజానికి అది వారి సహజ స్వభావం. మన స్వరూప స్వభావం, నిజ స్వభావం ఎలా ఉండాలంటే నిందించకపోవడం, విమర్శించకపోవడం, నిందించకపోవడం. పవిత్ర నామం ఎక్కడ ఉంటుందో ఈ గుణం ఉండాలి. ఎవరిని నిందిస్తూ ఉంటే, ఎప్పుడూ అందరినీ నిందిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, తప్పులు పట్టుకుంటాం. అలాంటి వాళ్ళ నోట్లో భగవంతుడు దివ్యనామం ఎక్కువ కాలం బతకదు. ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. విమర్శిస్తూ, నిందిస్తూ, దోషాలు పట్టుకుంటూ, ఇది మాట్లాడుకుంటూ అలాంటి ఉన్నవాడు క్రమేణంగా భక్తి మీద ఆసక్తి పోతుంది వాళ్ళకి. అది ఎప్పుడు అలా మనకు అవ్వకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. వినయవంతంగా, విమర్శించకుండా, నిందించకుండా, తప్పులు దోషాలు ఎతికి దాని గురించి చర్చ చేస్తూ ఉండడం మంచిది కాదు. ఓకే, దీంతో ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఇంకా అడగండి. ఎన్నో శ్లోకం? 60 ఈరోజు? సరే, ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? ఏమీ లేదా? జైని శ్రీనివాస్ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా ఉందా? ప్రభుజీ దండోత్పణం. ప్రభు, క్లాస్ చాలా చక్కగా ఉంది ప్రభు. చాలా మంచి విషయాలు చాలా తెలిసాయి ప్రభు. అంటే మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ఈరోజు, అంటే ముఖ్యంగా నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. ముఖ్యమైన పాయింట్స్లో ఆచార్యుల విశిష్టత తెలిసింది, వైష్ణవులందరూ సమానం అనేది తెలిసింది, ఎవరి కరుణ వల్ల మనకు దివ్యనామం వచ్చింది అనేది గ్రహించాలనేది విషయం అర్థమైంది. సేవ చేయడం వల్ల అర్హత పెంచుకోవచ్చు, వైష్ణవులను గౌరవించాలి, తర్వాత భగవంతుని పేరు పలికితేనే భక్తుడు అవుతాడు. శ్రీకృష్ణుని శక్తి వైష్ణవులలో ఉంటుంది. వైష్ణవుని శక్తి గురువు ఆదేశం పాటించడం వల్ల అందరికీ వస్తుంది. దీన్నే గురు పరంపర అంటారు. వైష్ణవుల నుండి వెలువడే అమృతం, పాదాలు కడిగిన నీరు, పాదాల ధూళి, వీటి విశిష్టత తెలిసింది. గురువు యొక్క ఆదేశాలని పాటించాలి. వైష్ణవుని దగ్గర కూర్చుంటే కృష్ణ శక్తిని అనుభూతి చెందవచ్చు. నామం మొదట నోటిలోకి ప్రవేశించినప్పుడు అన్ని మంచి గుణాలను పొందగలుగుతాము. గురువు గారి ఆదేశానుసారం భక్తియుక్త సేవలో ఉండాలి. అప్పుడే మన శరీరం కంపిస్తుంది, శ్రద్ధ వల్ల భక్తి ఉద్భవిస్తుంది. నామం వింటే మనకు అన్నీ వస్తాయి. భౌతికమైన వాటి విషయాల గురించి మనం వెతికే అవసరం లేకుండా ప్రతి ఒక్కటి మనకు నామం వల్ల వస్తుంది, యమదూతలు తప్ప. దేనికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, దోషాలన్నీ తొలగిపోతాయి. వైష్ణవులను విమర్శించే వారిని కృష్ణుడు సహించాడు. నోరు ఎందుకున్నది అర్థమైంది ప్రభు. నోరు, నాలుక ఎందుకుందో కూడా చాలా క్లియర్గా మీరు చెప్పారు. ధన్యవాదాలు. ధర్మం, యోగము, యాగము మరియు జ్ఞానకాండను తిరస్కరించి కృష్ణనామాన్ని ఆరాధించేవాడు ఉత్తముడు అని చెప్పారు. పవిత్ర నామాన్ని శరణు పొందిన సాధువు ఇతర దేవతలకు మరియు శాస్త్రానికి అపరాధాలు చేయడు. తర్వాత శాస్త్ర ప్రకారం జీవించాలి, భగవంతునికి దగ్గర విధానాలు పాటించాలి. పుట్టుకతో అందరూ శూద్రులే, కులగోత్రాలను చూసి గర్వపడకూడదు.
వైష్ణవ బ్రాహ్మణులుగా మనం ఎదగాలి అని చెప్పారు ప్రభు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరికి కూడా ఏం చేస్తే భక్తి పెరుగుతుందో అదే మనం చేయాలి. పుణ్యక్షేత్రాలను వైష్ణవుడు గురువు చరణ కమలాల్లో ఉంటాయి వైష్ణవునికి. తర్వాత పవిత్ర నామాన్ని ఆశ్రయించి సాధువు ఇతర దేవతలను కానీ తన దేవతలను విమర్శించడు. తర్వాత ఇతరుల తప్పులను మనము ఎంచకూడదు అని చెప్పారు. లేకపోతే ఆ దోషం మనకంటే చూడండి, ఇతరుల తప్పులు ఎందుకు ఎంచకూడదు అంటే ఏ మనలో లేవా తప్పులు? అవును ప్రభు, ఉన్నాయి ప్రభు. అంటే మనలో ఉన్న తప్పులు తెలుసుకుని దీన్నే చర్చ చేస్తూ ఉండాలని మా ఉద్దేశం. అలాంటప్పుడు మీ తప్పులు, మీలో ఉన్న తప్పులు, నాలో ఉన్న తప్పులు ఎవరు దాని గురించి మాట్లాడకూడదు, విమర్శించకూడదు. కానీ మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి తప్పుల గురించి మనం విమర్శిస్తాం. అదే న్యాయం? అదే న్యాయం. మనలో కనిపించవు కదా ప్రభుజీ. మనం చేస్తుంది కరెక్ట్ అనుకుంటాం కానీ మనలో ఉన్నాయి, మనం తప్పు చేస్తున్నాం అనేది మనకు తెలియదు కదా. మనం చేసేది మనం కరెక్ట్ అనుకుంటాం. పవిత్ర నామం పట్ల ఎవరైతే ఆకర్షితుడు అవుతాడో అతని గురించి కూడా చక్కగా చెప్పారు ప్రభు. వర్ణాశ్రమంలో అతని స్థానము, అతని సంపద, పాండిత్యం, యవ్వనం, వీటన్నిటి గురించి చాలా వివరించి చెప్పారు ప్రభు. ఆశ్రమంలో గుర్తించేది ఏందనేది అర్థమైంది ప్రభు. భౌతికంగా గొప్పవాళ్ళు అయినా వాళ్ళు భక్తిపరంగా గొప్పవాళ్ళు కాజాలరు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రభు. ఇది పవిత్ర నామాన్ని ఆశ్రయించిన వారు సాధువులను విమర్శించారు అని చెప్పారు ప్రభు. ధన్యవాదాలు ప్రభు. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గుప్తా. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ఫుల్. సరే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ గుప్తాజీ. దివ్య కృష్ణ ప్రభుజీ और माताजी. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. నిన్న క్లాస్ అటెండర్ అయిదాము, శుక్రవారం కదా ప్రభు. క్లాస్ చెప్తాడంటే నెట్టే లేదు ప్రభు. ఈ రోజు నాకు అదృష్టం కలిగింది మీరు వినేకి ప్రభుజీ. హరే కృష్ణ. నిన్న ట్రావెల్ చేస్తున్నాను, అందుకనే కుదరలేదు. నాకు ఈ రోజన్నా అబ్బిందిలే ప్రభు. నిన్నంతా నెట్టే లేక సిగ్నలే లేదు ప్రభుజీ. ఈ రోజన్నా సంతోషమైన నాకు దానికి. థ్యాంక్ యూ మాత. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రభు. Yes, Divya Mataji. Yes, Prabhu. Thank you for a wonderful session, Prabhu. Vaishnava గురించి గొప్పగా చెప్పారు. Thank you so much. ప్రభు, 2 questions ప్రభు. ఇక్కడ ధర్మం గురించి మాట్లాడంగా ఎవరైతే గుడ్డిగా ఆచరిస్తున్నారో దాని గురించా? ఇంకొకటి ప్రభు, యమదూతలు వద్దకు రారు, ఇప్పుడు శని దోషాలు కూడా తొలగిపోతాయని రీసెంట్ గా ఒక క్లాస్ లో విన్నాను ప్రభు. హరినామం వల్ల అంటే ఎవరైతే 16 రౌండ్స్ చేస్తున్నారో వాళ్ళు ఏళ్ళనాటి శని కూడా వాళ్ళ వద్దకు రాదు అని విన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యమదూతల గురించి చెప్తున్నాంగా, సో అది ఇతరులకు చెప్పాలంటే ఎలా చెప్పాలి ప్రభు? అంటే చావు వద్దకు రాదనా, లేదంటే శిక్షించబడమనా? సో కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై దిస్ ప్రభు? హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అది మన చేతిలో ఉంటుంది. ఒకంతటి మన చేతిలో, మిగిలింది కృష్ణుడి చేతిలో ఉంటుంది. మనం ఎంతవరకు శరణాగతులు అవుతామో దివ్యనామానికి, కృష్ణుడి సేవకి, గురు కృష్ణులకి, వైష్ణవులకి, ఆచార్యులకి, శాస్త్రాలకి, అంతవరకు మనకి రక్షణ దొరుకుతుంది. గొడుగు ఉంది, సగం మనం గొడుగు కింద, సగం బయట నుంచి ఉంటే సగం తడిచిపోతాం, సగం బాగానే ఉంటుంది. ఆ గొడుగు సరిగా పట్టుకుని సంపూర్ణంగా గొడుగు కిందనే ఉన్నామంటే వర్షం నీళ్ళు మన మీద పడవు. అది మన చాయిస్. కృష్ణుడు అంటాడు సంపూర్ణంగా మామేకం శరణం రజ, మిగిలినవన్నీ వదిలేసి నాకు శరణాగతుడై నేను ఇచ్చిన ఆదేశం ప్రకారం నడుచుకోని జీవితాన్ని, అంత చాలు నువ్వు చేస్తే, మిగిలిన నేను చూసుకుంటానులే అంటాడు. సంపూర్ణంగా విశ్వాసం పెట్టి భగవంతుడి దివ్యనామం మీద మనం నేర్చుకుని అది చేస్తే అది ఫలమే వేరు. ఎంత ప్రమాణం వరకు, టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ వి సరెండర్ టు కృష్ణ, అంతవరకు మనకి రక్షణ దొరుకుతుంది. అంటే మనకు సంపూర్ణంగా మన కర్మ మారలేదంటే మనం ఇంకా సంపూర్ణంగా శరణాగతులు అవ్వలేదని లెక్క. కృష్ణుడి
నేను నీకు కొంచెమే నీ పాప దీన్ని మార్చుతానని చెప్పటం లేదు. సంపూర్ణంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సంపూర్ణంగా శరణాగతుడైతే ఆ పద్ధతి పనిచేస్తుంది. ఇఫ్ యు ఆర్ పార్షియలీ సరెండర్డ్ దెన్ యూ విల్ గెట్ పార్షియల్ బెనిఫిట్. అలాగనమాట. ఆల్ రైట్, డిపెండ్స్ ఆన్ అవర్ సిన్సియరిటీ, డెడికేషన్. We are fully surrendered and dedicated, then we'll get full protection. Okay, next. Any other question? Thanks, Divya. Nice question, Mataji. పద్మజ మాతాజీ, హరే కృష్ణ. డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు కర్మలను కర్మ ఫలాలను శరణాగతి చేయాలి, అప్పుడు కర్మ బంధాల నుంచి విముక్తి అవుతారు అని అన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు శరణాగతి చేయాలంటే దానికి అంటే అది ప్రక్రియ ఏమన్నా ఉందా? ఓన్లీ భావన చేస్తే సరిపోతుందా, లేకపోతే ఈ రోజు చేసే కర్మలను కర్మ ఫలాలను శరణాగతి చేస్తామని దీక్ష తీసుకుంటే సంపూర్ణంగా శరణాగతులు అయినట్టు లెక్క. గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. ఓకే బాబు. అయితే దీక్ష తీసుకోకపోతే శరణాగతి చేయడం కుదరదు అంటారు ప్రభుజీ? అలా కాదు, అలా కాదు. దీక్ష తీసుకోకపోతే ఇంకా సంపూర్ణంగా శరణాగతులు అవ్వలేదు మనం. ఇప్పుడు దంపతిలాగా జీవించాలంటే పెళ్లి చేసుకోవాలి. దట్స్ ద నియమం. ఐ మీన్స్ నార్మల్. అలాగే మనం కృష్ణుడికి శరణాగతుడయ్యాను అని తెలియాలంటే దీక్ష తీసుకోవాలి. కృష్ణుడి దగ్గర నుంచి వచ్చే పరంపరలు దీక్ష తీసుకుని గురువుకి శరణాగతులు అవ్వాలి. గురువు మూలకంగా కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. దీక్ష అనేది శరణాగతులు అవ్వడానికే ఒక మార్గం అన్నమాట. దీక్ష మనం చదివేది, జపం చేసేది, ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ దీక్ష, గెటింగ్ రెడీ ఫర్ దీక్ష. సంపూర్ణ శరణాగతులు అంటే దీక్ష. దట్ ఈస్ స్టెప్ ఆఫ్ కంప్లీట్ సరెండర్. బహిరంగంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం, ఇక్కడి నుంచి నేను ఇటువంటి గురువు ఆచార్యులకి శరణాగతుడయ్యాను, ఈ గురు పరంపరలు శరణాగతుడయ్యాను, ఈ నియమాన్ని పాటిస్తాను, గ్రంథాలని ఈ గ్రంథాలని చదువుతాను, అవకాశం దొరికినప్పుడు సేవ చేస్తాను. అది బహిరంగంగా కూడా ప్రకటిస్తున్నాము దీక్ష మూలకంగా. లేదు నా మనసులో ఉంది, అంతా నా మనసులో ఉంది అంటే ఎలా కుదురుతుంది? బహిరంగంగా కూడా మనకి ఆ విశ్వాసం అనేది పెరిగితే ఇదే జీవన గురి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. I don't want to waste any more lifetimes. Let me just follow this process perfectly, completely, fully. అని ఆ లోపల నుంచి ఆ జపం చేస్తూ కొద్దీ అది ఆ ఒత్తిడి వస్తుంది. Let me just surrender to Krishna అని ఒత్తిడి వస్తుంది. ఓకే, వస్తుంది. మీరు ఈ ప్రశ్న అడగడమే దాని సంకేతం. ఇట్స్ ఏ సైన్ దట్ యు వాంట్ టు సరెండర్ ఫుల్లీ. అంటే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం ప్రభుజీ. ఆలోచన ఎలా శరణాగతి అంటే రోజు చెప్పుకోవడమే, ఆయనకు నీళ్లు వదలడము, ఇట్లా ఈ రోజు కర్మలను కర్మ ఫలాన్ని శరణాగతి చేస్తున్నాను, కానీ నేను చేసిన కరెక్ట్ కాదని తెలియదు. అందుకని అల్టిమేట్లీ వి హావ్ టు సరెండర్ టు కృష్ణ అంటే త్రూ గురు పరంపర. అంటే ఎవరికి వాళ్ళకి చేయలేరు. అలా కాదు, దట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. Somebody has to monitor your surrender. ఎవరికి వాళ్ళే చేసుకోవడం ఎలా కుదురుతుంది? Somebody has to monitor. ఎవరో బహిరంగంగా ఉన్న వాళ్ళకి శరణాగతులు అవ్వాలి మనం. అది విశ్వాసం రాలేదు అంటే ఇంకా జపం చేయండి, చదవండి, వినండి, పరిశీలించండి. Then slowly your faith will grow. మీకే అనిపించాలి, ఎవరో ఒత్తిడి వల్ల కాదు మనం దీక్ష తీసుకోవడం. ఇంకా చాలు, ఇంతకన్నా ఎక్కువ పరీక్షలు చేసే అవసరం లేదు. ఈ గురు పరంపరలో వచ్చే ఆచార్యులు అందరూ నిజంగా గొప్పవాళ్ళు. దే ఆర్ వెరీ స్పెషల్, వెరీ డెడికేటెడ్. ఐ కెన్ క్లోజ్ మై ఐస్ అండ్ బ్లైండ్లీ సరెండర్ టు దెమ్ అని అనిపించాలి. అనిపించాకే మనం దీక్ష తీసుకోవాలి. ఓకే, గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ.
ఇంకొక సందేహం ప్రభుజీ. ప్లీజ్ గో అహెడ్ డాక్టర్. ఇప్పుడు నన్ను స్మరిస్తూ కర్మలు చేయండి, కర్మ బంధాలు ఉండవు అన్నారు ఆయన కృష్ణ భగవానుడు. స్మరిస్తుంటే కర్మను ఫోకస్ చేసి చేయలేము, కర్మలు చేస్తుంటే ఆయన స్మరణ ఉండదు. అది ఎలాగా ప్రభుజీ? రెండు ఒకేసారి చేయలేము కదా. ఇప్పుడు వంట చేస్తున్నాను, ఆయన స్మరించడం అంటే కీర్తన చేయొచ్చు కానీ మనసు దాని మీద ఆయన మీద పెట్టడం కాదు. రెండు దాని ఒకేసారి మీద ఉంటుంది. అందుకనే వంట చేసిందంతా భగవంతుడికి నైవేద్యం పెడతాం కదా. కృష్ణ అంటే ఏ పని నీకోసమే చేస్తున్నాను, నీకోసమే చేస్తున్నా, నీకు నైవేద్యం పెట్టడానికి చేస్తున్నాను, మిగిలింది మేము తీసుకుంటాం. అలా అనుకుని చేస్తే ఆ కార్యం కూడా పవిత్రం అయిపోతుంది. నేను పని చేస్తున్నాను, నేను పిల్లల్ని పెంచుతున్నాను, వాళ్ళందరూ కూడా మంచి భక్తులు అవ్వాలని ఆశిస్తూ నేను పెంచుతున్నాను అని అనుకోవాలి. వ్యాపారం చేస్తున్నాను, వచ్చే ఆదాయంలో ఒక వంత గురువు కృష్ణుడికి దారపోస్తాను, కేటాయిస్తాను, తీసి పెడతాను అని అనుకోవడం. మా ఇల్లు కట్టుకున్నాను, కొనుక్కున్నాను, ఇక్కడ కూడా భగవంతుడి క్షేమ బాగా జరగాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి ఏమంటారు దాన్ని, సత్సంగం చేస్తాను, వాళ్ళకు కూడా కృష్ణ ప్రసాదం పంచిపెడతాను. అంటే మనం ఏమేం చేస్తున్నా ఆఖరికి కృష్ణుడికి ఇట్ షుడ్ బెనిఫిట్ ద లార్డ్. సో దట్ వే అవర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూరిఫైడ్. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఆల్ అవర్ యాక్టివిటీస్ బెనిఫిట్. అందుకనే కృష్ణుడు అంటాడు, చేసేదంతా నా కోసం చేయి. యదశ్నాసి యత్కరోషి యజుహోషి యదాసి. వంట వండితే నా కోసం చేయి, జపం చేస్తే నా నియమం చేయి, గుడికి వెళ్తావంటే నా గుడికి రా, గ్రంథాలు చదువుతావంటే నా గురించి చదువు, స్మరిస్తామంటే నా గురించి, నా గుణాల గురించి స్మరించు, సేవ చేస్తామంటే నాకు సేవ చేయి, వైష్ణవులకు సేవ చేయి, గురువుకి సేవ చేయి, నలుగురితో కలిసి వెళ్తామంటే దివ్యక్షేత్రానికి వెళ్ళు, వచ్చిన ఆదాయంలో ఒక భాగం కృష్ణుడికి గురువుకి తీసిపెట్టు. అలాగా వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. ఓకే, గుడ్ క్వశ్చన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ముకుంద ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. క్లాసు చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. నాకు ఎటువంటి అర్హత లేదు అసలు క్వశ్చన్స్ అడగడానికి కూడా, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి ప్రభుజీ. అందుకే ఈ రోజు క్లాస్లో నేను చక్కగా వైష్ణవుడు చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి చక్కగా తెలుసుకున్నాను ప్రభుజీ. అయితే ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. అంటే ఇప్పుడు కుటుంబ పరంపరంగా వస్తున్న వ్రతాలు కానీ, పరిహారాలు కానీ, అంటే ఇప్పుడు శనిదోష పరిహారాలు కానీ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రభుజీ. సో అప్పుడు మనం కృష్ణుడికి ఫుల్ శరణాగతి పొందినప్పుడు, పూర్తిగా అతని మీద నమ్మకం ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి కార్యాలు, అంటే ఇలాంటి పనులన్నీ కూడా, అంటే వ్రతాలు కానీ సో ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉందా ప్రభుజీ? చూడండి, అర్జునుడు రణరంగంలో నిల్చున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, ఎదురుగుండా భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, కర్ణ, దుర్యోధన లాంటి గొప్ప మహారథులు ఉన్నారు. కృష్ణుడి మీద నమ్మకం పెట్టుకుని యుద్ధం చేశాడు. ఎవరు దేవత ఆరాధన చేయలేదు. కృష్ణుడు ఉండే చోట దేవతలు అందరూ ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. కృష్ణుడు ఉండే చోట దేవతలు, పుణ్యక్షేత్రాలు కూడా వస్తాయి. బృందావనంలో శ్యామకుండ రాధాకుండ చేసినప్పుడు, కృష్ణుడు నిర్మాణం చేసినప్పుడు ఒక పిలుపుతో ఉన్న ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, నదులన్నీ రప్పించుకున్నాడు కృష్ణుడు. అన్నిటినీ రప్పించుకున్నాడు. దేవతలు అందరు కృష్ణుడు దాసులే, కృష్ణుడు సేవకులే. ప్రత్యేకంగా వాళ్ళని ఆరాధించక్కర్లేదు. కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ మనకు తెలుసు. ఎంట్రీ ఏమంటారు దాన్ని, గుమస్తులు, సెక్యూరిటీ గార్డులు, వాళ్ళందరితో మనకేం పని లేదు. మేనేజింగ్ డైరెక్టర్ తెలుసు మనకి. తిన్నగా వెళ్తాం, ఆయన కలుస్తాం, వస్తాం.
అదే విధంగా మనకి కృష్ణుడు తెలుసు, కృష్ణుడు నామం పలుకుతున్నాం. ఎవ్వరి దేవతల్ని కూడా మనం ప్రత్యేకంగా ఆరాధించక్కర్లేదు. కానీ ఈరోజు ఠాకూర్ హరిదాస్ చెప్పినట్టు విమర్శించకూడదు. We don't criticize them, but we don't worship them also. అర్థమైందా? No need at all. Simply stick to Bhagavad Gita, Bhagavatam. Worship Krishna. Okay, Prabhuji. Okay. Thank you. Any other question? We'll stop here. సాయిరామ్ ప్రభు, సాయిరామ్ ప్రభు. ఇంకొకటి ఉంది ప్రభు. ప్రభుజీ ఒక చిన్న ప్రశ్న ప్రభుజీ. Yes, సాయిరామ్. గృహస్థంలో జీవించుకుంటూ మనం సంపూర్ణ శరణాగతి పొందగలుగుతామా? ప్రయత్నం చేయాలి. గృహస్థులుగా ఉన్నప్పుడే వర్ణాశ్రమంలో గృహస్థులుగా ఉన్నప్పుడు కానీ, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కానీ, వర్ణాశ్రమం వానప్రస్థాలు ఉన్నా మనం ప్రయత్నం చేయాలి. సంపూర్ణంగా శరణాగతులు అవుతామా లేదో అనేది మనం ఎంత తీవ్రతతో ప్రామాణికంగా తీవ్రతతో ప్రయత్నం చేస్తామో దాని మీద ఆధారిస్తుంది. గృహస్థంలో వైరాగ్యం కలగదు కదా, అట్లని గృహస్థంలో ఉన్నప్పుడు వైరాగ్యం రాదు కదా మనం. అలా కాదు. వైరాగ్యం అంటే ఒకటి ఇతర దేవతల ఆరాధన ఆపేయాలి. కనీసం అదేనా చేయాలి. కనీసం ఇంట్లో తినేదంతా ప్రసాదం తినాలి. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్తే గుడికి వెళ్ళాలి, ఎక్కడ ఊరు పర్యటన చేస్తే తీర్థయాత్రకి వెళ్ళాలి. స్నేహితులు అంటే భక్తుల్ని స్నేహితులుగా పెట్టుకోవాలి. వచ్చే ఆదాయంలో ఒక వంతు భగవంతుడికి, కృష్ణుడికి తీసి పెట్టాలి. పండగలు అంటే కృష్ణుడికి సంబంధించిన పండగలను ఆరాధించాలి, అనుసరించాలి, ఆచరించాలి. వ్రతాలు, పూజలు, ఈజలు చేస్తే కృష్ణుడికి చేయాలి. దీన్నే వైరాగ్యం అంటాం. ప్రత్యేకంగా పిల్లలు పుట్టారంటే వాడిని కూడా మంచి భక్తులు అయ్యేలా మనం ప్రయత్నం చేయాలి. ఒక పక్కన మనం ఇల్లు కట్టుకుంటుంటే ఎక్కడైనా గుడి కడుతున్నారంటే కృష్ణుడి గుడి, ఇస్కాన్, దానికి సాయం చేయాలి. మళ్ళీ ఇల్లు కూడా కట్టుకోవాలి. కృష్ణుడిని మర్చిపోవడమే వైరాగ్యం. అంటే కృష్ణుని గుర్తుంచుకోవడం, కృష్ణుడి కోసం చేయాలి. అదే దాన్నే నిజమైన వైరాగ్యం, యుక్త వైరాగ్యం అంటాం. ఇల్లు నాది కాదు, కృష్ణుడిదే, భక్తులిదే అని అనుకోవాలి. నాకు ఇచ్చిన ఆ బుద్ధిశక్తి, అవకాశాలు, సామర్థ్యం అంతా కృష్ణుడే తన సేవలో ఉపయోగించుకోవాలి అని ఇచ్చినాడు అని అనుకోవాలి. ఓకే. But this is a big topic. We'll discuss in the next class. Thank you, Prabhuji. Thank you. Thank you very much. We'll stop here. We'll continue in the next class. Thank you. Hare Krishna. Thank you so much, Matasim Prabhuji. Prabhuji left here. Where work మీద. Thank you so much. Vanchakalpatarubhyasya kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Anantakoti Vaishnav Branch ki jai, Samavata Bhakta Vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai. Nitai Gaur Hari Hari Bol. Thank you so much, Matasim Prabhuji. ధన్యవాద్ ప్రణామ్. మళ్ళీ తదుపరి క్లాస్ రేపు మార్నింగ్ ఏకాదశి క్లాస్ కంబైన్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. మాతాజీ రేపు ఏకాదశి. మాతాజీ రేపు ఏకాదశి. ఎస్ మాతాజీ. అవునా? కామిని ఏకాదశి. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ 5 o'clock కదా క్లాస్ స్టార్ట్ అవుతుందా మాతాజీ? 5 o'clock స్టార్ట్ అవుతుంది. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్.